ఇదొక కలవరపరిచే వ్యవహారం. ఈ రోజుతో నీట్ ఎగ్జామ్ సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియకు గడువు ముగిసిపోతోంది. అంటే ఎంబీబీఎస్, బీడీఎస్ సహా వివిధ మెడికల్ కోర్సుల్లో చేరడానికి విద్యార్థులు ఎవరైనా సరే రాయాల్సిన నీట్ ఎగ్జామ్కి ఈ రోజుతో డెడ్ లైన్ అన్నట్టు. అలాంటి చివరి రోజు వచ్చినా కానీ క్యాస్ట్ సర్టిఫికేట్ అందక తన బిడ్డ కోసం ఓ తల్లి పడుతున్న ఆవేదన ఇది. ఇది పిఠాపురంలోని, అంటే కాకినాడ జిల్లాలో ఉన్న పిఠాపురం తహసీల్దార్ కార్యాలయం ముందు మహిళ బైఠాయించారు. తన బిడ్డకు క్యాస్ట్ సర్టిఫికెట్ ఇవ్వండి అని ఆమె కోరుతున్నారు. ఎస్సీ కులానికి చెందినటువంటి ఆమెకు తన బిడ్డ క్యాస్ట్ సర్టిఫికెట్ కోసం ఆందోళన చేయాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత ఎవరైనా వాలంటీర్కి ఒక మాట చెప్తే చాలు సర్టిఫికెట్స్ ఇంటికి వచ్చేవి. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనమిత్ర, వాట్సాప్ సేవలు అంటూ నానా హంగామా చేయడమే తప్ప అసలు సర్టిఫికెట్ గడువు ముగుస్తున్నా కానీ దక్కకపోవడంతో ఇలా తహసీల్దార్ ఆఫీస్ ముందు కూడా నిరసనలు వ్యక్తం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది పిఠాపురంలో ఒక కుటుంబం దుస్థితి. ఇది ఏం జరిగింది అనేది అసలు కథలోకి వెళ్తే, ఈమె ఎస్సీ, ఈమె భర్త బీసీ, కులాంతర వివాహం చేసుకున్నారు. సుప్రీంకోర్టు తీర్పులు, ప్రభుత్వ నిబంధనలు ఏ ప్రకారంగా చూసినా తల్లి తండ్రిలో ఎవరిది ఏ కులం అయినా ఏ కుల సర్టిఫికెట్ కోరినా ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఈమె ఎస్సీ కాబట్టి ఎస్సీ సర్టిఫికెట్ ఇవ్వడానికి అన్ని అర్హతలు ఆమె బిడ్డకు ఉన్నాయి. కానీ ప్రభుత్వం 2021లో అప్లై చేసుకున్నప్పుడు ఎస్సీ సర్టిఫికెట్ని రిజెక్ట్ చేసింది. రిజెక్ట్ చేసి తండ్రి బీసీ కాబట్టి బీసీ మాత్రమే అన్నట్టుగా పరిగణించింది. ఇప్పుడు నీట్గా అప్లై చేసుకోవడానికి మళ్ళీ ఎస్సీ సర్టిఫికెట్ కోరితే అప్పట్లో బీసీగా పరిగణించాం కాబట్టి ఇప్పుడు ఇక ఎస్సీగా చెల్లుబాటు కాదు, ఎస్సీ సర్టిఫికెట్ మీకు రాదు అని చెప్తున్నారు. ఆమె ఎస్సీ కులం నుంచి తమ కులానికి సంబంధించినటువంటి పెద్దలతో లేఖ తెచ్చుకున్నారు, ప్రభుత్వ నిబంధనలు చూపించారు, అన్ని రకాల అర్హతలు తనకున్నాయని చెప్తున్నారు. అయినా ఆమె బిడ్డను ఎస్సీగా గుర్తించడానికి పిఠాపురం రెవెన్యూ అధికారులు నిరాకరిస్తున్నారు. పైగా ఎంత విడ్డూరమైనటువంటి వాదన ఏంటంటే, ఆమె బీసీ కాలనీలో నివసిస్తుంది కాబట్టి ఆమె బిడ్డకు ఎస్సీ సర్టిఫికేట్ రాదు అని చెప్తున్నారు. అసలు బీసీ కాలనీలో నివసిస్తున్నటువంటి వాళ్ళంతా బీసీలని, అగ్రహారంలో నివసిస్తే అంతా బ్రాహ్మణులు అయిపోతారని ఎక్కడైనా ఎలాంటి నిబంధనలైనా ఉన్నాయా? కానీ అధికారుల వాదన ఎంత విస్మయకరంగా ఉందంటే, ఇప్పుడు పోనీ చివరి నిమిషంలో ఆ అబ్బాయికి బీసీ సర్టిఫికేట్ అయినా ఇవ్వండి అని అంటే ఇప్పుడు ఆ బీసీ లేకపోయే, ఎస్సీ కూడా రాకపోయే. అంటే రెంటికి చెడ్డ రేవడగా ఆమె బిడ్డ భౌతవ్యాన్ని మార్చేయడం మీద తీవ్రమైనటువంటి కలవరం చెందాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఒక విద్యార్థి భవిష్యత్తుతో అధికారులు ఏ తీరున ఆడుకుంటున్నారో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలోని ఈ వ్యవహారం మనకి కళ్ళెదురుగా చాటుతోంది. ఈ రోజుతో నీట్ అప్లికేషన్కి గడువు ముగిసిపోతుంది. ఆ బిడ్డ ఎస్సీనా కాకుంటే బీసీనా ఏంటన్నది అధికారులు తేల్చకుండా, రెండిట్లోనూ ఏ సర్టిఫికేట్ కూడా లేకుండా అటు తండ్రి కులం వర్తింపజేయక ఇటు తల్లి కులం వర్తింపజేయక రెండు సర్టిఫికెట్లు లేకుండా ఒక విద్యార్థి ఏడాది భవిష్యత్తుని కాళ్ళ రాసేస్తున్నట్టుగా కనిపిస్తోంది. అంటే ఆంధ్రప్రదేశ్లో ఒకనాడు సర్టిఫికెట్ కోసం ఒక ఫోన్ చేసి వాలంటీర్కి చెప్తే ఇంటి దగ్గరికి వచ్చేసేటువంటి దశ నుంచి ఇప్పుడు నేరుగా తహసీల్దార్ ఆఫీసు ముందు కూర్చుని బైఠాయించి నిరసన తెలిపిన మోక్షం కలగడం లేదంటే ఏం జరుగుతున్నట్టు, ఎలాంటి పరిస్థితి ఉన్నట్టు? ఎస్సీ సర్టిఫికెట్ విషయంలో ఇంత నిర్లక్ష్యం దేనికన్నట్టు? రెవెన్యూ అధికారులు ఏ తీరున సాగుతున్నారో, ఎలాంటి వ్యవహారం నడుపుతున్నారో, ఎలా బిడ్డల భౌతవ్యంతో ఆడుతున్నారో ఈ ఉదంతం చాటుతోంది. మరి ఇప్పటికైనా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి ఇలాంటి వాళ్ళు ఈ ఉదంతంలో జోక్యం చేసుకుని బాధిత కుటుంబానికి న్యాయం చేసి వాళ్ళు ఏదో కులానికి సంబంధించినటువంటి వాళ్ళుగా ధృవీకరించి సర్టిఫికేట్ ఇస్తారా, కాకుంటే వాళ్ళని పూర్తిగా అన్యాయం చేసేసి ఒక బిడ్డ భవిష్యత్తుని నాశనం చేసేదానికి తోడ్పడతారా? ప్రభుత్వ పెద్దలే నిర్ణయించుకోవాలి మరి.